హలో. వెల్కమ్ టు పంచ్ ప్రభాకర్. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఒక కుటుంబపు ఆస్తి గొడవలు ఒక హత్యకే పరిమితమైపోయి జగన్మోహనుడి 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ని అత్యుత్తమ స్థానంలో నిలబెట్టి ఇచ్చిన మాట తప్పకుండా అన్ని హామీలను నెరవేర్చిన వాడు, ప్రజాస్వామ్యమే దేవాలయం అనుకున్న నిర్వర్తించిన వాడు. అట్లాంటి వ్యక్తి కుటుంబం మీద ఇప్పుడు రాజకీయం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెయ్యాల్సిన పని చెయ్యకుండా, అంటే సూపర్ 6 హామీలను ఏ విధంగా తుంగలో తొక్కుతూ, నేను బిల్ క్లింటన్కి డ్రైవర్స్ లైసెన్స్ ఇచ్చాను, టోనీ బ్లేయర్స్కి డ్రైవర్స్ లైసెన్స్ ఇచ్చాను చెప్తూ పచ్చ స్టూడియోలలో ఒక కుటుంబ ఆస్తి గొడవల్ని లేకపోయినా సృష్టిస్తూ, హత్య అనేది తన్ను తాను చేసుకున్న కర్మ ఫలితమే అయిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్యని ఒక యువకుడు, పార్లమెంటేరియన్, వయసున్నవాడు, ఇంకా జీవితంలో ఎంతో పైకి రావాల్సిన వాడిని భుజాల మీద నుంచి జగన్మోహన్ రెడ్డి సతీమణిని కాలుస్తూ కాలం వెల్లదీస్తున్న పచ్చ మీడియా. ఫస్ట్ రెండు మాట్లాడుకున్నాం. దాంట్లో ఫస్ట్ది హత్య. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య సుప్రీంకోర్టు, సిబిఐ, సుప్రీంకోర్టు అన్ని కోర్టుల్లో తేలిపోయిన విషయం. దీంట్లో జగన్మోహన్ రెడ్డికి కానీ, వాళ్ళ కుటుంబానికి కానీ, అవినాష్ రెడ్డికి కానీ సంబంధం లేదనేది తేట తెల్లం. కానీ దాన్ని పదే స్టూడియోలలో మాత్రం ఇంకా అయిపోలేదు. దాంట్లో పోస్ట్ మార్టములు చేస్తూ, తీర్పులు ఇస్తూ, పిటిషన్లు వేస్తూ, నిద్రకల్ల నిరోష సొంత కూతురు ఒక ముద్దాయి, దాని దగ్గర పిటిషన్ లేపిస్తూ చంద్రబాబు నాయుడా లేకంటే చంద్రబాబు నాయుడు గ్యాంగ్ పనిచేస్తుందా అనేది పక్కన పెడితే, దాన్ని ఒక 8 సంవత్సరాలుగా ధారావాహిక సీరియల్ లాగా ఆడేమన్నా స్వతంత్ర సమరయోధుడు కాదు. వైఎస్ అనే 2 అక్షరాలున్న ఇంటి పేరున్న అన్న చాటున రాజకీయంగా ఎదిగిన తమ్ముడు. వైఎస్ అనే 2 పేర్లని తెలుగు రాష్ట్రాలలో, 2 తెలుగు రాష్ట్రాలలో అసలు ఒక తారాజువ్వ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన పర్సనాలిటీ, ఆయన అనుభవం, ఆయన పోరాటం తర్వాత, పదవి వచ్చిన తర్వాత మాట తిప్పకుండా మడమ తిప్పకుండా ఆయన చేసిన పనులు రాష్ట్రాలని, ఎంతో మందిని, లక్షాధికారులు, కోటీశ్వర్లు చేసిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి అలాంటి ఆలోచనలు ఉన్నవాడు, ఆచరణలో పెట్టినవాడు రాజశేఖర రెడ్డి. అతని నీడలో పెరిగిన తమ్ముడు. అంటే మనము 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళు సమానంగా ఉండవు. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. అట్లా రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిణతి, రాజశేఖర రెడ్డి గారి అనుభవం, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఒక అనుభవము, ఒక పరిణతి, తర్వాత అతని యొక్క చదువు, అతని యొక్క అవగాహన, మక్కువని ధైర్యము, ఇవన్నీ రాష్ట్రాలు, రాజధానులు, దేశంలో అతను చలాయిస్తుంటే, రాజకీయంగా తమ్ముడు అన్నకు చేదోడు బోదడుగా రాజకీయంగా అన్నకు ఉపయోగపడ్డాడు. అది ఇందులో డౌట్ ఏం లేదు. అన్నకు మాట
కానీ అతని ఎబిలిటీస్, రాజశేఖర రెడ్డి గారి ఎబిలిటీస్ వేరు, తమ్ముడు ఎబిలిటీస్ వేరు. తమ్ముడు అన్నతో పాటు ఉన్నాడు, అన్నతో పాటు అన్న చెప్పిన పనులు చేశాడు, అన్నం పోయించుకున్నాడు, చేశాడు. కానీ తను చేసిన తప్పిదాలు, తను పరిణతి చెందకపోవడము వలన ఆర్థికంగా రాజకీయంగా పూర్తిగా నష్టపోయి ఒక 55-56 ఏళ్ళ వయసులో, 60 ఆల్మోస్ట్ 55-56 ఏళ్ళ వయసులో అందరిలాగానే మామూలుగా ఆర్థికంగా చితికిపోయిన కొంతమంది వ్యక్తులు వ్యసనాలకు బానిసవుతారు. 2, 1 తాగుడుకు, స్మోకింగ్కు వ్యసనానికి బలి కావచ్చు. 2వది ఆడవాళ్ళకి వ్యసనాలకు బలి కావచ్చు. తర్వాత డబ్బులు ఏ విధంగా సంపాదించాలని ఏ దారులు లేక 2 తలల తాబేళ్లు, గుప్త నిధులు, 2 తలల పూడుబాములు, దొంగ నోట్లు ముద్రించి అమ్ముకోవడము, ఇట్లాంటివి చాలామంది చేస్తున్నారు. నేను అప్పుడు ఉన్నప్పుడు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా నేను ఇట్లాంటి మనుషుల్ని చూశాను. నేను అలాంటి కోవలేకి చెందిన వివేకానంద రెడ్డి తనకు తానే బలి తీసుకున్నాడు ఈ వ్యసనాలకి. ఆ వ్యసనాలకు గురి కావడం అనేది తను ముఖ్యంగా తనకు తానే కారకుడు. దాని తర్వాత తను ఒక్కగానొక్క కూతురు, సిబ్లింగ్ రైవలరీతో నాన్న ఎంతకంటే పైకి పోలేడా అని బాధతో నాన్నను కంప్లీట్గా నిర్వీర్యం చేసి, నాన్న మీద నమ్మకం లేకుండా ఒక అసూయతో బతికిన ఒక కూతురు. ఇది నాకు తెలిసినంత వరకు కారణం. కానీ చంపింది ఎవరో తెలుసు, దస్తగిరి, సునీల్ కుమార్ యాదవ్, ఇంకోడెవడో ఎర్రగంగిరెడ్డి, ఎవరో శివప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది అనేది అసలు కోర్టు డాక్యుమెంట్స్ అన్నీ తెలుసు. వాడు దస్తగిరి అనేవాడు ఒప్పుకున్నాడు. దస్తగిరి ఏమనుకున్నాడు, మా అమ్మను సునీల్ కుమార్ యాదవ్ అనే వాళ్ళ అమ్మని గోకినాడు అని వాంగ్మూలాలే ఇచ్చినారు. అన్నీ అక్కడికే నేను చెప్పిన దానికే వస్తున్నాయి. ఇది ముగిసిన కథ. దాని గురించి ఇది పుంకాలుగా చంద్రబాబు నాయుడు చేయాల్సిన పని 6 సూపర్ 6లు అవన్నీ వదిలేసి దీన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎప్పుడు దేన్ని లైవ్లో ఉంచుదామనే కార్యక్రమం చేసి దాంట్లో ఉన్నారు. నంబర్ 2, దీంట్లోనే భాగంగా ఇప్పుడు చంద్రబాబుని మనం అడగచ్చు, నువ్వు నీ తమ్ముడికి రాజకీయంగా, ఆర్థికంగా, ముఖ్యంగా హెరిటేజ్లో భాగమేయకుండా, ఆస్తి సంపాదించుకోకుండా, రాజకీయంగా ఎదగనేయకుండా అతనికే శత్రువులను తన సొంత నియోజకవర్గంలో తయారు చేసిన తర్వాత మెంటల్ వచ్చి గూసులు వేసుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు నీ మీద రోజు మేము డిబేట్లు పెడితే ఎలా ఉంటుంది? పక్కన పెడదాం. నెక్స్ట్ ఇంకోటి, ఆస్తి పంపకాలు. మురుసుపల్లి షర్మిల 30 ఏళ్ల ముందే పెళ్ళి అయిపోయి, నాన్న అసెంబ్లీ సాక్షిగా మరియు ప్రజల సాక్షిగా మన హిందూ ధర్మము, మన కుటుంబ సాంప్రదాయాల ప్రకారం ఎప్పుడూ పనిచేసిన ఆస్తులు అయిపోయిన వాటికి ఇప్పుడు మళ్ళీ శ్రీకారం చుట్టూ తన తల్లిని తోడేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని వాళ్ళొచ్చి రోజు నానా యాగి గొడవ చేయడము, ఇది జరుగుతుంది. అదేవిధంగా మనం అడగచ్చు కదా, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యంగా పచ్చ స్టూడియోలో కనిపిస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు మనం అడగచ్చు, ఏమబ్బా నువ్వు ఏమాత్రం నీ తమ్ముడికి, నీ చెల్లెళ్ళకి నువ్వు సంపాదించిన దాంట్లో ఏమి ఇచ్చినావబ్బా అని అడగచ్చు. దాంట్లో తప్పేం లేదు. డాక్యుమెంట్స్ ఏం చెప్తాడు ఆయన, అరే హెరిటేజ్లో డబ్బులు పెట్టిందే మోహన్ బాబు, వాడిని తరిమేశాము, ఇంకా నేను నా చెల్లెళ్ళకి, నా తమ్ముడికి ఏమిస్తానులే, నా అక్కలకి ఏమిస్తానులే అని అంటాడు. సో ఇది అండి చంద్రబాబు నాయుడు గారు తను చేయాల్సిన పని వదిలేసి అన్ని పనులు చేస్తున్నాడు. 6 హామీలు వదిలేసి, అమరావతి నిర్మాణం వదిలేసి,
ఆయన మిగిలినవన్నీ ఉపసపో కబుర్లు చెప్తూ డ్రోన్ యూనివర్సిటీలు పెడుతున్నాడు, లేదంటే ఇట్లాంటివి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బతికించడం కోసం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బతకడం కోసం మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ అనే ఫ్యామిలీ మీద 2 లైవ్లో ఉంటున్నాయి. ఒకటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, ఆ జగన్మోహన్ రెడ్డి శ్రమలకు సంబంధించిన ఆస్తుల గొడవలు. ఈ 2 మాత్రం లైవ్ ప్రసారాలు ప్రతిరోజు ఉంటాయి. దాని మీద చర్చ గోసలు. కానీ దాని మీద కాదు చర్చ పెట్టాల్సింది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఆ సూపర్ 6లు ఆడబిడ్డ నిధి ఏమైంది, ఆ బీసీలకి ఈ 40 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ తర్వాత 40 ఏళ్ళకి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామన్నారు బీసీలకి, అది ఏమైంది, కాలేజ్ రియంబర్స్మెంట్ ఏమైనాయి, వాటి మీద పెట్టాల్సిన డిబేట్లు ముగిసిన అధ్యాయాలు, అసలు ప్రజలకు ఏ విధమైన ఉపయోగం లేని వాటి మీద డిబేట్లు పెట్టడం అవసరమా?